ఇంటర్ ఫలితాలపై ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడం మానుకోవాలని విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి హితవు పలికారు. ఫలితాల్లో జరిగిన పొరపాట్ల కంటే అపోహలే ఎక్కువగా ఉన్నాయని, విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళనకు గురికావద్దని అన్నారు. ఫలితాలపై 2-3 రోజుల్లో నివేదిక వచ్చిన అనంతరం చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల విషయంలో సృష్టించబడ్డ అపోహలు తొలగించడానికి ఆ గ్లోబలినా అనే సంస్థగా పాత్ర ఏమైనా ఉన్నదా, వారి నిర్లక్ష్యం కానీ ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా, లేదా ప్రతి సంవత్సరం జరుగుతున్న పద్ధతుల్లోనే కొన్ని చిన్న మానవ తప్పిదాల వల్ల జరిగిన పొరపాట్లు ఉన్నాయా, దీని బాధ్యులు ఎవరు, జరిగితే పొరపాట్ల బాధ్యులు ఎవరు, లేదా సృష్టించబడ్డది అపోహలే అయితే దానికి బాధ్యులు ఎవరు అనే విషయాన్ని తేల్చడానికి కూడా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. నివేదిక 1-2 రోజుల్లోనే అందుతుంది. నివేదిక రాగానే బాధ్యులపైన కఠినమైన చర్యలు ఉంటాయి. తల్లిదండ్రులు విద్యార్థులు కూడా ఎటువంటి ఆందోళన చెందే అవసరం లేదు. నవ్వేకి ఎట్లయితే న్యాయం జరిగిందో 99 మార్కులు వచ్చే అవకాశం ఉన్నప్పుడు కూడా 0 అని చెప్పి వేయడానికి కారకులు ఎవరో వారిపైన కూడా చర్యల్ని ఇనిషియేట్ చేసినాం. ఇదే పద్ధతుల్లో ఎవరైనా విద్యార్థులు మేము బాగా రాసినాం కానీ మాకు అనుకున్న దానికంటే ఎక్కువ తేడా వచ్చింది అని భావించినప్పుడు, మాకు నష్టం జరిగిందని భావించినప్పుడు ప్రతి సంవత్సరం కూడా రీకౌంటింగ్ రీవెరిఫికేషన్కు వేలాది మంది విద్యార్థులు అప్లై చేసుకుంటూనే ఉన్నారు. ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్న ప్రాసెసే. మరి ఇప్పుడు కూడా అదే అవకాశం ఉంది. ఆ పద్ధతుల్లో చేసుకొని వాళ్ళ అనుమానాల్ని నివృత్తి చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ నిజంగానే అట్లాంటిది ఏమైనా నష్టం జరుగుంటే వారికి న్యాయం కూడా జరుగుతుంది దాంట్లో. కాబట్టి ఆ ఉన్న పద్ధతుల్ని వినియోగించుకొని అనుమానాల్ని, సందేహాలు కూడా తొలగించుకునే ప్రక్రియలో అందరూ కూడా భాగస్వాములు కావాలి తప్ప ఇవాళ దీన్ని కొంతమంది రాజకీయాలు చేసి రాజకీయాలు వాడుకుంటామనే ఒక చిల్లర ప్రయత్నాన్ని చేస్తూ కొన్ని రాజకీయ పార్టీలు లేని ఆందోళన సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు, ఇంకా లేని అనుమానాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు.